బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఒబెసిటీ, కొలెస్ట్రాల్ ప్రజెంట్ జనరేషన్లో యూత్ ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. ఏ ఆరోగ్య ఇష్యూ వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు ఒబెసిటీ తగ్గాలి, కొలెస్ట్రాల్ తగ్గించాలని అయితే డాక్టర్స్ సజెషన్ చేస్తుంటారు. అసలు జిమ్కి వెళ్లకుండా సాధారణంగా డైట్ తీసుకుని అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ని బయటకు పంపించడం, ఒబెసిటీని తగ్గించడం, ఇలాంటి విషయాలు చేయడం ఎలా అనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి ఎంటర్‌ప్రెన్యూర్ కోడేటి తిరుమలరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి మనకైతే చూపిస్తారు. సార్ నమస్తే సార్. అసలు ప్రజెంట్ జనరేషన్లో యూత్ ఎక్కువగా ఎదుర్కొంటున్నారు సార్. అంటే ఏ కొంచెం ఫుడ్ తిన్నా సరే వాళ్ళు ఓవర్ వెయిట్ అయిపోతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది, ఒక రకమైన బద్ధకం వస్తుంది. అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ అవన్నీ బయటికి అసలు పంపించడానికి అసలు ఏం చేయాలి సార్? అసలు ఏంటి సార్ దీనికి కారణం? యాక్చువల్గా ప్రశాంత్ గారు, వన్స్ అగైన్ గ్రేట్ మార్నింగ్ డైమండ్స్. ఎస్, యాక్చువల్గా నూనె, నెయ్యి, డాల్డా, వెన్న, నాన్ వెజ్ ఈ 5 ఐటమ్స్ ఎవరైతే తింటారో వాళ్ళకి మొత్తం ఎక్కువగా ఉంటుంది. రైట్, ఫస్ట్. సెకండ్, నూనె, నెయ్యి, డాల్డా, వెన్న, నాన్ వెజ్ ఈ ఐటమ్స్ అన్నింటిలో కూడా కొలెస్ట్రాల్ పెంచే గుణాలు ఎక్కువ. అంటే శాచురేట్, మోనోశాచురేట్, అన్సాచురేట్ దాని క్యాలిక్యులేషన్ నిష్పత్తి ఏదైతే ఉందో ఆ నిష్పత్తిని మొత్తం కోల్పోయాయి. ఓకేనండి. సో నిష్పత్తిని వీటన్నిటి కూడా పర్సనల్గా అంత కౌన్సిలింగ్ తీసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీకు ఇప్పుడు నూనె, నెయ్యి, డాల్డా, వెన్న లేకుండా, నాన్ వెజ్ లేకుండా ఎవరూ లేరు. సో వీటికి మనం ఖచ్చితంగా వీటి బదులు ఏం తీసుకోవాలంటే డైరెక్ట్ ఫ్యాట్, కొబ్బరి. భూమి మీద గుండు జబ్బులు లేని వాళ్ళు, భూమి మీద తెలివైన వాళ్ళు ఎవరంటే, ప్రపంచంలోనే గుండు జబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు ఎవరంటే కేరళ వాళ్ళు తినేది 37 కొబ్బరికాయ. రైట్ అండి. అలాగే అది రీసెర్చ్లో కూడా ప్రూవెన్ అయింది. అలాగే నువ్వులు, పల్లీలు, కొబ్బరి ఇలాంటి గింజలు ఏవైనా పొడిని డైరెక్ట్గా తీసుకున్నా మీకు సరిపోతుంది. అందుకే శ్రీమంతం అయినప్పుడు, పెద్ద పిల్లలు అయినప్పుడు నువ్వులు దంచి పెడతారు. రైట్ అండి. మొత్తం ఇదిలో చెప్పేది అదే, నీ శరీరంలో ఎక్కడి నుంచి అవయవాలన్నీ మారుతున్నాయి కాబట్టి సరైన ఆహారాలు తీసుకోవాలని చెప్పి. డైరెక్ట్ ఫ్యాట్ అనేది చాలా మంచిది. చాలా మందికి ఉప్పు వేసుకుని ఆహారం తినడం వల్ల మాత్రమే ఎక్కువగా తినాలనుకుంటారు. ఉప్పు లేకుండా కొబ్బరి, నువ్వులు, పల్లీలు, పొట్టును మినపప్పొడి ఈ 4టిని వేరువేరుగా ఉంచుకొని మీరు వండుకున్న ప్రతి కూరల్లో కూడా ఇది కలుపుకొని తింటే అసలు ఉప్పు లేని లోటు మీకు కనబడదు. ఇది న్యాచురోపతి ద్వారా వచ్చే అద్భుతమైన ప్రోడక్ట్ అండి. రైట్. అయితే వీటిని మనం ఇప్పుడు యాక్చువల్గా పుల్కా తింటే 39 క్యాలరీస్. ఎంతండి? 39 క్యాలరీస్ సార్ పుల్కా. అవును సార్. అదే నూనెలో ఎదకొట్టిన పూరి అంటే 900 క్యాలరీస్ అండి. ఇక్కడ మీకు నూనెలో ఈత కొట్టిన తినకంటే ఎవరు లేరు. జంక్ ఫుడ్, సేవింగ్ పూట, బేకరీ ఐటమ్స్, ఈ జంక్ మైదాతో చేసే బేకరీ ఐటమ్స్ అన్నిటికి కూడా మీకు ఏంటవుతుందంటే LDL అంటారు. ఏంటండి? LDL. దీన్ని చెడ్డ కొలెస్ట్రాల్ అంటారు. ఈ చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు యాక్చువల్గా ఉదయం పూట మీరు సరైన ఆహారం, ప్రోటీన్ ఫుడ్, జ్యూస్ తాగి సూర్యాహారంతో తిన్నారు అనుకోండి, రైట్, మొత్తం రాదు. అదే మీరు పూరి తిన్నారు అనుకోండి, మొత్తం వస్తుందా లేదండి? చాలా మొత్తం వస్తుంది. రైట్. నాన్ వెజ్ తిన్న మొత్తం వస్తుందా లేదా? డే అంతా కొంచెం లేజినెస్ తో ఉంటుంది. ఎస్, ఆ లేజినెస్ అనేది ఇండియాలో పూరి ఎవరైతే ఆయిల్లో ఎతకొట్టు తింటారో, ఆయిల్ పోసుకొని తింటారో, ఆయిల్ వేసుకొని తింటారో వీటికి క్యాలరీస్ పెరిగిపోవడంతో పాటు ఇక్కడున్న ఆక్సిజన్, ఇమ్యూనిటీ అంతా కూడా ఇక్కడికి వెళ్ళి పనిచేయవలసి వస్తుంది. ఇక్కడ చేయవలసింది ఇక్కడ ఉండవలసింది ఇక్కడికి వెళ్తుంది, అప్పుడు మొత్తం వస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల. సో దాన్ని మీరు ఏదైతే నూనె, నెయ్యి, డాల్డా, వెన్న రెగ్యులర్గా ఎలాగైతే తింటున్నారో దాన్ని ఆపలేము. కాబట్టి ఎవరైతే తింటున్నారో వాళ్ళందరికీ మేము చెప్పేది డైరెక్ట్గా తీసుకుంటే ఏ నష్టం లేదు. ఇండైరెక్ట్ ఫ్యాట్ అవి. నాన్ వెజ్ లో మీకు బాగా మెదడు మాంసం ఉందండి. ఏంటండి? మెదడు మాంసం చాలా డేంజర్. అది 2020 ఉంటుందండి కొలెస్ట్రాల్. ఓకే. చందమామ ఉంటుంది చూడండి, అందులో 1120 ఉంటుందండి. జాతీయ పోషక ఆహార సంస్థ చెప్పిన క్యాలిక్యులేషన్ సార్. ఈ రెండింటితో పాటు అన్నిటికన్నా ఎక్కువగా మీకు చెప్పేది ఇంకోటి చెప్తానేనండి. చెప్పంటారా? చెప్పండి సార్. పాలు కూడా నాన్ వెజే, అది కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది. జంతు సంబంధమైన ఆహారాలు ఏవైనా కూడా పాలు, వెన్న, నెయ్యి, డాల్డా ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. సో వీగన్స్ అని అంటారు కదండి. ఇప్పుడు పాలు కావాలంటే ఎలాంటి పాలు తీసుకోవాలంటే కొబ్బరి పాలు, సోయా పాలు, గోధుమ పాలు. తల్లి పాలు లేని వాళ్ళు కూడా ఈ 3 రకాల ఆహారం, ఈ పాలే తీసుకుంటారు. సో ప్రకృతి దగ్గరగా జీవించడం అనేది ఇప్పుడు టైం ఉరకలు పరుగుల్లో మాత్రం సోయా పాలతో చేసే పెరుగు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు లెక్క ఎప్పుడైనా విన్నారా? సార్, అది చాలా తక్కువ మంది ఉంటారు. గోధుమ పాలు తాగే వాళ్ళు ఎవరైనా విన్నారా మీరు? లేదు కదా. సో ఇటువంటివన్నీ చేయడానికి టైం ఉండట్లేదు ఉరకలు పరుగులు జీవితాల్లో కూడా. సో మనం తినవలసిన ఆహారాలు ఏవైతే ఉన్నాయో తినేస్తున్నాము. నూనె, నెయ్యి, డాల్డా, వెన్న ఇంకా ఆల్టర్నేట్ లేదు, తినేస్తున్నాం. సో దీన్ని మనం తినేటట్టు తినే వాళ్ళందరి నుంచి కూడా మనకి నష్టం లేకుండా ఉండడానికి ఏంటండి, దాని నుంచి నష్టం లేకుండా ఉండడానికి, జంతు సంబంధించిన ఆహారం తిన్నా కానీ నష్టం లేకుండా ఉండడానికి నా దగ్గర CoQ10 ఏంటండి
విత్ యాంటీ ఆక్సిడెంట్ CoQ10తో పాటు ఈ గుండెకి వెళ్ళే రక్తనాళాలు ఏవైతే సన్నగిల్లిపోయి కాలు తిమ్ముర్లు మంటలు వస్తుంటాయో, ఎవరికైతే షుగర్ ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే వెయిట్ ఎక్కువగా ఉంటారో, ఎవరైతే జంక్ ఫుడ్ ఎక్కువగా తింటారో, ఎవరైతే ఆయిల్లో ఈత కొట్టును తింటూ ఉంటారో, ఎవరైతే హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే ప్రతిదానికి చిరాకు పడుతూ ఉంటే ఇరిటేట్ అవుతూ ఉంటారో, వీళ్ళందరూ ఏంటంటే LDL కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండవలసిన లక్షణాలు అనమాట. ఈ LDL కొలెస్ట్రాల్ నుంచి బాగా తగ్గాలి. ఎక్స్పెషల్ చూడండి, వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ, ఓకే, నేను వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ ఏంటంటే శారీరక శ్రమకు తగ్గట్టు కాకుండా రోజుకి 2000 క్యాలరీస్ బదులు ఒక బజ్జీ తింటే 900 క్యాలరీస్, 100 grams బజ్జీ తింటే. సో అలాంటిది ఒక 8 బజ్జీలు తిన్నారు అనుకోండి, 7700కి 1 kg బరువు వచ్చేస్తారు. 7700 క్యాలరీస్తో 1 kg బరువు వస్తారు. సో మీరు 1 kg, 1 గంట రన్నింగో, గంట స్విమ్మింగో, గంట యోగా చేస్తే 6 నుంచి 800 క్యాలరీస్ బర్న్ అవుతాయి. మరి 8000 క్యాలరీస్ ఎప్పుడు బర్న్ అవుతాయి? లేదు కదా. సో అంత ఎక్సర్సైజ్ చేసే టైం ఉండట్లేదు, యోగా చేసే టైం కూడా ఉండట్లేదు. సో దీన్ని మనం ఏం చేసుకోవాలంటే, మీరు తీసుకున్న ఆహారంలోని కొద్ది క్యాలరీస్ తాలూకు వివరాలన్నీ నా దగ్గర తెలుసుకుంటూ, ఆకుకూర తింటే 200 క్యాలరీస్ అండి, తెల్లగపిండి తింటే 50 గ్రాములు ప్రోటీన్స్, 100 గ్రాములు తెల్లగపిండిలో. ఎవరికి తెలియదు. ఆకుకూర తింటే 200 క్యాలరీస్ అన్నాను, కాయగూరలు తింటే 300 నుంచి 400 క్యాలరీసే. అలాగే ఫ్రూట్స్, వాటర్ మిలన్ తింటే 150 క్యాలరీస్ అండి. వాటర్ మిలన్ కేజీ తింటే, కర్బూజా తింటే 390 క్యాలరీస్. అదే మీరు బొప్పాయి తింటే 600 క్యాలరీస్. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ తీసుకుంటూ 2000 క్యాలరీస్ మగవాళ్ళకి కావాలి, రోజుకి 1800 క్యాలరీస్ లేడీస్కి కావాలి. సార్, ఒక పక్క బయట ఫుడ్స్ తింటూ ఉంటారు, మరో పక్క మీరు అన్నట్టుగా పూరీస్. మార్నింగ్ లేచిన వెంటనే ప్రజెంట్ ఉన్న వాళ్ళు అసలు పూరీ లాంటి ఆయిల్ ఫుడ్స్ తినకపోతే వాళ్ళకి అసలు తిన్నట్టు ఉండదు. ఇడ్లీ లాంటివి తిన్నా సరే అసలు పూరీ అనేది ఖచ్చితంగా ఆయిల్ ఫుడ్ అనేది వాళ్ళకి వెళ్తాయి, కానీ అసలు స్టమక్ నిండినట్టు అనిపించదు చాలా మంది. సో అలా తింటున్నా సరే, జిమ్ చేసే సరే వాళ్ళు వెయిట్ తగ్గుతారంటారు సార్. వెయిట్ తగ్గే అవకాశం ఉంది. జిమ్ చేసే వాళ్ళందరికీ నేను తప్పు పట్టనండి. జిమ్కి, ఎక్సర్సైజ్లకి పీజీలు, డిగ్రీలు లేవు. అది చేసినప్పుడు ఎక్కువ తింటూనే ఉంటారు, మీరు చెప్తున్నారు. అది యోగా చేశారు అనుకోండి, యోగా చేసి ఆఫీస్లో చపాతీ పిండి కొట్టినట్టు ఒళ్ళు గట్టిపడటంతో పాటు సాత్వికమైన గుణాలు ఉంటాయండి. ఎక్కువగా తినేయాలి, ఎక్కువగా ఆత్రం ఉంటుంది, ఉండదు, కంట్రోల్ ఉంటుంది. మైండ్ మీద, మనసు మీద కంట్రోల్ ఉంటుంది యోగా చేస్తే. అదే ఎక్సర్సైజ్ చేస్తే కంట్రోల్ ఉంటుంది, ఆవేశం పడుతూ ఉంటారు. సో మీకు కావాల్సింది ఏంటంటే, మీ తాలూకా పంపింగ్ ఏదైతే ఉందో 72 టైమ్స్ కాకుండా, ఈ హార్ట్ బీట్ అనేది 71 టైమ్స్ కూడా చేసేటట్టు చేసేదే మీకు నేను అద్భుతంగా ఇచ్చి ఒక ప్రోడక్ట్ అండి. అంటే రోజు రీఛార్జ్ అయ్యేటట్టు, రెస్ట్ తీసుకునేటట్టు ఉండేటట్టు, మీరు తీసుకున్న ఆహారంలో మార్పులు చేర్పులు చేయకపోయినా రోజు ఇది వేసుకోగలిగితే, పిల్లలు జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేస్తున్నారా లేదండి? చాలా ఎక్కువ బేకరీ ఐటమ్స్ తినేస్తున్నారా లేదండి? పిజ్జాలు, బర్గర్లు, న్యూడిల్స్, మైదా పిండితో చేసిన ఐటమ్స్ ఎక్కువ. మైదా అయితే బేకరీ ఐటమ్స్ అండ్ మైదా ఐటమ్స్, బిస్కెట్స్, ప్యాకింగ్ చేసే ఐటమ్స్ అని తినేస్తున్నారు. సో వీటన్నిటి నుంచి వచ్చే కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ నివారణ చేయడానికి నా దగ్గర అద్భుతమైన విత్ CoQ10తో ఉన్నది ఈ యాంటీ కొలెస్ట్రాల్. ఎక్కడ కూడా ఫ్యాట్ ఉన్నా కానీ బయటకు గెంటేటట్టు చేసేస్తుంది. 4 విషవాయు మనకి ఏంటంటే విసర్జక అవయవాలు 4 ఉంటాయండి. మలము, మూత్రం, చర్మం, అంటే చర్మం పెద్ద విసర్జక అవయవం, కార్బన్ డైఆక్సైడ్ ద్వారా అంటే ఏంటంటే అది ఊపిరితిత్తులు. ఈ 4 ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ, ఈ 4 ఉన్న కొలెస్ట్రాల్ అన్నింటినీ కూడా బయటకు ఏంటంటే చూపించి ఒక అద్భుతమైన డెమో మీకు చూపిస్తాను ప్రశాంత్ గారు. ఓకే సార్, రైట్. సో ఇప్పటి వరకు మనం తిరుమలరావు గారు అయితే చెప్పడం జరిగింది, అసలు కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనే విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకైతే మాత్రం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ బయటికి ఎలా వెళ్తుంది అనేది కూడా అయితే తిరుమలరావు గారు ఎక్స్పెరిమెంట్లో చూద్దాం. మీరు కూడా నాతో పాటు చూడండి సార్. చెప్పండి సార్. ఎస్ ప్రశాంత్ గారు, యాక్చువల్గా మనం మీ ఇంట్లో వాడుతున్న వాటర్ ఏదైతే ఉందో గ్లాస్లో తీసుకోండి. మన ఇంట్లో వాడుతున్న ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ని వాటర్లో కలుస్తుందండి. ఇది ఒప్పలేదు సార్, ఇది పైకి తేలుతుంది కదండి, బుడగలు తేలింది కదండి. ఈ విధంగా మన కొలెస్ట్రాల్ పేరుకుపోతుందండి. ఎక్కడంటే చర్మం, శరీరంలో తల వెంట్రుక నుంచి కాళ్ళు గోరు చివరి వరకు కొలెస్ట్రాల్ అని చేరికిపోతుంది. ఈ కొలెస్ట్రాల్ని మనం వర్కౌట్ చేసేది ఏంటంటే, మీరు ఏదైతే ఆహారాలు ఉంటాయో, ఎవరైతే బ్యాడ్ కొలెస్ట్రాల్కి సంబంధించిన జంక్ సంబంధమైన ఆహారాలు, రైట్, నూనె, నెయ్యి, డాల్డా, వెన్న, ఇండైరెక్ట్ ఫ్యాట్ ఎక్కువగా తీసుకుంటారో, బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటారో, చాక్లెట్స్, అన్నిటికన్నా మెయిన్ బేకరీ ఐటమ్స్, ప్యాకింగ్ చేసే ఐటమ్స్ ఎక్కువగా తింటారో, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది తీసుకోగలగడం వల్ల ఏమవుతుందో చూడండి. మొత్తం ఈ ఆయిల్ అనేది కలవలేంది, మొత్తం అంతా ఆయిల్ని ఏం చేస్తుందండి, ఇట్స్ అ మ్యాజికల్ ప్రోడక్ట్ ఫర్ ఎవ్రీవన్ అండి. వరల్డ్లో ఇలాంటి CoQ10తో ఉంటూ యాంటీ ఆక్సిడెంట్తో పాటు మొత్తం ఈ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం అంతా కూడా తీసుకుపోయి కిందకి తీసుకెళ్ళిపోయింది. అంత బస్ అయిపోయిందా లేదండి? దట్స్ ఇట్. ఇట్స్ అ మ్యాజిక్ అన్నమాట. అవును సార్. మధ్యలో మీకు మీరు పైన ఆయిల్ ఉందండి, ఆయిల్ లేదు సార్, అంత అయిపోయింది.
ఆయిల్ అనేది మీకు ఒకటే చెప్తున్నాను, సోప్తో మనం చేతులు కడుక్కుంటాము. ఆయిల్ అందుకుంది, వెన్న అందుకుంది, నెయ్యి అందుకుంది, డాల్డా అందుకుంది, హ్యాండ్ వాష్ ఆర్ షవర్ జెల్ తోటి హ్యాండ్స్ని వాష్ చేసుకుంటాం సోప్ తోటి. బట్ దాన్ని మన శరీరం నోటు దాటాక వెళ్ళేదాన్ని దేంతో క్లీన్ చేసుకుంటాం. దట్ ఈస్ ద మన దగ్గర ఉన్నది వెరీ యాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్ విత్ కోక్యూటెన్. ఇట్స్ అ పవర్ఫుల్ ఆయిల్ ఉందండి పైన, ఇంకా పైన ఆయిల్ లేదు సార్. దట్స్ ఇట్, దట్ ఈస్ ద ప్రొడక్ట్ ఫర్ తిరుమల. సో ఒకసారి మీరు కూడా చూడొచ్చు, ఇప్పటి వరకు తిరుమలరావు గారు అయితే దీని మీద ఆయిల్ వేశారు. సో ఆయిల్ అని కదా సార్, ఇదేంటి సార్ అది మెడిసిన్? ఇట్స్ అ స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్ కోక్యూటెన్ విత్ తిరుమల. ఓకే, సో ఇదైతే ఆయిల్ వేయడం జరిగింది. దీని తర్వాత ఈ యొక్క మెడిసిన్ కానీ మొత్తం ఆయిల్ అయితే కిందకి వెళ్ళడం ఇది జరిగింది. సైడ్ ఎఫెక్ట్ లేని బయోసేఫ్ ప్రొడక్ట్స్ అండి. సార్ ఇది ఎవరైనా వాడచ్చా సార్? ఎవరైనా వాడాలి. ఎవరైతే నూనె, నెయ్యి, డాల్డా, వెన్న తీసుకుంటారో, ప్రెగ్నెంట్ లేడీస్ అలాంటి వాళ్ళు, చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ కాదండి, మనిషిని వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే వీగర్గా ఉంటారో అవసరం లేదు. ఎవరైతే బేకరీ ఐటమ్స్, పొట్టు తీసిన ఆహారాలు తింటుంటారో, సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్ ఏవైతే ఉంటాయో, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుందో ఖచ్చితంగా తీసుకోవాలి. నేను మొలకలే తింటాను, నేను ఓన్లీ ఆకుకూరలు తింటాను, ఓన్లీ కాయగూరలు తింటాను, నేనేమి నూనె, నెయ్యి, డాల్డా, వెన్న ఏమి వేసుకోను అనే వాళ్ళు కూడా ఉంటారు. అవును సార్, చాలా మంది ఉంటారు. లేదా ఒక 1000లో 1,00,000 మంది ఉంటారు. 1,1000 మందిలో 1-2 ఉంటారు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇయర్లీ 1 టైం అయినా తీసుకోవాలి. లేకపోతే రోజు ఖచ్చితంగా తీసుకోవాల్సిన నూనె మీరు తిన్నారా, పార్టీకి వెళ్ళారా వాడాల్సిందే. అంటే ఆ రోజు జరిగిన నష్టం ఏదైతే దానికి బయటకి ఏంటేస్తారు. సార్ ఇది డైలీ యూజ్ చేయాలంటారా? ఇది ఎలా వాడాలి సార్ మెడిసిన్? మీరు డైలీ ఆయిల్ తినకూడదు, పాయిజన్ అది. ఓకే, ఆయిల్, డాల్డా, వెన్న, నెయ్యి, జంతు సంబంధం. ప్రజెంట్ జనరేషన్ లో యూత్ కానీ ఎవరైనా సరే అసలు ఆయిల్ ఫుడ్ లేనిదే వాళ్ళకి ఫుడ్ దిగదు. నాలుగు కోసం తింటారు కానీ భార్య శరీరం కోసం తినరు. ఈ దాటాక అందరికి 5-6 అడుగులు పొడవు ఉండే మన ప్రశాంత్ గారు, ఓకేనండి, 100 నుంచి 150 సంవత్సరాలు బతకొస్తున్న ఈ మిషన్ ని ఒక బెత్తుడు నాలుక లైఫ్ లేపేస్తుందా లేదండి? ఖచ్చితంగా. సో నాలుగుని గెలిస్తే ప్రపంచం ఏదైనా గెలవచ్చు. బట్ నాలుగు రుచి లేకంటే ఏమి మనం తినలేం కాబట్టి ఆయిల్లో ఈత కొట్టుకుని ఆయిల్లో పోసుకుని తినడం అలవాటు అయిపోయింది. కాబట్టి వాటన్నిటి వచ్చే నష్టాన్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచకుండా, ఫ్యాట్ ఎక్కువగా పెరగకుండా, గురక బాగా తగ్గేటట్టు చేసి హ్యాపీగా హెల్దీగా ఉండడానికి, హ్యాపీ లివింగ్ కి మీరు తిన్న ఆహారాలు మానమని చెప్పట్లేదు. దాంతో పాటు ఇది ఒక రోజుకు 2 తీసుకోగలిగితే హెల్దీగా ఉంటారు. రైట్ ప్రశాంత్ గారు? ఓకే సార్, థ్యాంక్స్ సార్. సో చూస్తున్నారు కదా, తిరుమలరావు గారు అయితే ఒక మంచి ఎక్స్పెరిమెంట్స్ అయితే మన ముందుకు రావడం జరిగింది. సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో అసలు అందరికీ కూడా ఒక పెద్ద సమస్యగా వేధిస్తుంది ఈ యొక్క కొలెస్ట్రాల్ అంటే కొవ్వు పెరిగిపోతుంది. జిమ్ చేస్తుంటారు, మళ్ళీ అదే ఫుడ్ ఆకలితో ఎక్కువ తింటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి మెడిసిన్స్ తీసుకుంటే చాలా యూజెస్ ఉంటాయని మీరు చెప్పడం జరిగింది. దీన్ని ఓకే రైట్ ప్రశాంత్ గారు, ఇది ఇట్స్ మెడిసిన్ కాదు, సైడ్ ఎఫెక్ట్ లేనిది బయోసేఫ్ ప్రోడక్ట్ అండి. సైవేదిక్, రైట్? ఓకే, బయోసేఫ్ సైవేదిక్. ఓకే సార్, రైట్ అండి ప్రశాంత్ గారు, ఆల్ ది బెస్ట్. సో చూస్తున్నారు కదా, ఇలాంటి మెడిసిన్స్ మనం యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకైతే రిజల్ట్స్ ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని అయితే మాత్రం అది త్వరగా ఇది బయటకు పంపిస్తుంది. ఇదే యూజ్ చేయాలనుకుంటే తిరుమలరావు గారికి అయితే ఎవరైనా కాంటాక్ట్ చేస్తే ఆయన అయితే ఈ మెడిసిన్స్ అందించడానికి అయితే ఆయన రెడీగా ఉన్నారు. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వారే. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి సంబంధించిన మెడిసిన్స్ యూజ్ చేస్తే మాత్రం చాలా యూజెస్ ఉంటాయి అయితే మాత్రం తిరుమలరావు గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్, మనం టీవీ, విశాఖపట్నం.